ఈరోజు వర్క్ ఎక్కువయ్యేసరికి నేను ఇంకా మా పాపని తీసుకురావడమే మర్చిపోయాను. ఇంకా స్కూల్ టైం అయితే అయిపోయింది. 4 అయితే అయిపోయిందండి. ఇంక ఏడుస్తుందని చెప్పేసి గబగబా అయితే వెళ్ళాను. ఇంక స్కూల్కి అయితే వచ్చేసరికి మా పాప రెడీగా ఉంది బ్యాగ్తో. అప్పటికే ఏడుస్తుందనమాట. అమ్మ కావాలి అమ్మ కావాలని ఏడుస్తుందంట. ఎందుకంటే కొంచెం ఎవరినైనా పేరెంట్స్ని చూస్తే చాలండి. సో ఫస్ట్ నేనే వెళ్తాను కదా. సో ఇంకా వేరే వాళ్ళని చూసి ఏడ్చుంటుంది బాగా. సో ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అవి ఏంటి అంటే చెరుకు రసం తాగు అంటే నాకు వద్దు బాగాలేదు అంటుంది. చెప్పాను కదండి మా పాపకి అలాంటి మంచి ఎందుకు నచ్చుతాయి, డ్రింకులు కూల్ డ్రింక్స్ అయితే పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారు కదా. సో ఇక్కడ వచ్చేసి ఇంకా లంచ్ బాక్స్ మొత్తం కంప్లీట్ చేస్తానని చెప్పింది. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. ఇక్కడ వచ్చేసి చూడండి కొంచెంగా ఆడుకుంటుంది అనమాట. ఇంకా ఆఫీస్కి రాగానే ఇదే పని. సో ఆడుకోవడం లేదంటే ఏమన్నా రాసుకోవడం చేస్తుంది. సో స్టాండింగ్ లైన్ రాయి అంటే రాయట్లేదు, కొంచెం అల్లరి బాగా చేస్తుంది. సో ఇలాంటివి అయితే బాగా పెడుతుంది పిచ్చి గీతల్లాగా. ఇంకా నాన్న పక్కన అయితే చేరిపోయింది. ఇంకా కూతుర్లు ఎప్పుడు తెలిసిందే కదండి, నాన్న వైపే ఉంటారు. సో ఏ పిల్లలకైనా అమ్మ మీద కూడా ఉంటుంది. కాకపోతే నాన్న అంటే కొంచెం ప్రేమ ఉంటుంది కొంచెం ఎక్కువగా. అదే అమ్మ అంటే కొంచెం భయం ఉంటుంది. అంటే మనం వద్దన్న పని చేస్తారు కదండి. ఇంకా నాన్న అయితే వద్దు అనరు కదండి. సో అందుకనమాట. ఈ వీడియో ఎంత మీకు తప్పకుండా నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఫర్ మినీ వ్లాగ్.